బియ్యం బియ్యం గుడి నుంచి వస్తే బియ్యం తెస్తానని 10 రూపాయలు పట్టుకెళ్ళావుగా. తీసుకెళ్ళాను. అసలు ఏం జరిగిందంటే నీకు మంచి పెళ్లి సంబంధం చూడాలి. ఇదిగో మాట మార్చొద్దు. 10 రూపాయలేవి? నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే. ఎవడో దీనంగా మొహం పెట్టుంటాడు, దానం చేసేసావు. చూసావా వదిన, మీ అన్నయ్య అమాయకుడు, కాస్త నువ్వే చూసుకోవాలమ్మా అని బాధ్యత నాకు అప్పగించి నువ్వు వెళ్ళిపోయావు. చూసావుగా, ప్రతి పని ఇంతే. ఇలా అయితే ఇంటిని ఎలా నెగ్గుకురాగలని చెప్పు. ఊరుకో శాంతమ్మా, ఏదో పొరపాటు అయిపోయిందనగా దీనికి నువ్వు బాధపడ్డావు. మీ వదినకి రిపోర్ట్ చేయాలంటే ఇంకెప్పుడు అలా చేయనుగా అమ్మతోడు. అది కాదన్నయ్య, మనకే ఇబ్బంది కలిగించేటంత మంచితనానికి పోతే ఎలా చెప్పు. నిజమే చాలమ్మా, కానీ మనందరినీ దయగా చూడడానికి ఆ శ్రీరామచంద్రుడు ఉన్నాడమ్మా. ఏం పర్వాలేదు. సరేనమ్మా, నా టైం అయిపోయింది, నేను డ్యూటీకి వెళ్ళాలి. అన్నయ్య చూడు, నువ్వు బియ్యం తీసుకురాలేదని నిన్న ఆకలి గడుపుతో పంపుతాననుకున్నావా? ఉప్మా చేసి క్యారేజ్లో సర్దా. అదే కదమ్మా, నువ్వు ఏదో చేస్తావు నాకు తెలుసు. నా